అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆడోళ్లతోటే శాపనార్థాలు తింటున్న ఏకైక సర్కారు మన తెలంగాణ సర్కారు. మహాలక్ష్ములంటే మాకు మస్తు గౌరవం, అందుకే వాళ్ళ కోసమే ఫ్రీ బస్సు పెట్టినామని రేవంత్ సార్ చెప్తే ఎవడు పెట్టమన్నాడు మమ్మల్ని ఎవరు గోస ఉచ్చుకోమంటున్నారని ఉల్టా తిట్లు తిడతాన్రు. అటు ఆటో డ్రైవర్లు కూడా గోసపడతాన్రు. మరి ఈ పథకం పెట్టి ఎవరిని ఉద్ధరించినట్టో వాళ్ళకే తెలవాలి అంటాన్రు జనం. ఇలా ఇందిరా పార్కు కాడున్న ధర్నా చౌక్కేలు పోయిండు మాజీ మంత్రి హరీష్ సారు. ఇక సార్ను చూడంగానే ఆటో డ్రైవర్ మల్లయ్య సార్ దగ్గరికి వచ్చి, సారు ఈ చేతి గుర్తుల పాలన మాకేమొద్దు సారు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగున్నదని 2 చేతులు ఎత్తి మొక్కుకుట్ట చెప్పబట్టిండు. ఆటో నడిపితే రోజు 200 వస్తున్నాయి సారు, ఆ పైసలతోటి పిల్లల ఫీజులు ఇంటికి రా ఎట్లా కట్టాలి సార్ అనుకుంటా గొట్ట ఏడ్చుకుంటా బాధను బయట పెట్టిండు డ్రైవర్ మల్లయ్య. సాధిస్తున్నామని చెప్పి మీరు ధైర్యంగా చెప్పండి. చేయడానికి మనకు ఆస్కారం ఉంది. చికిత్స చేస్తాము, చేస్తూ ఉన్నాము. అసలైన నినాదం ఇంకా రాలేదు, దయచేసి కూర్చోండి ప్లీజ్. మనం వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ సాధిస్తున్నామా లేదా? డ్రైవర్ మల్లయ్య అట్లా గోస చెప్పుకునే వరకు సారుకు కూడా కళ్ళల్లో చెమ్మగిలినట్టు అయింది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తట్టు మేము పోరాటం చేస్తామని మాటిచ్చిండు. ఇక చూడుర్రి, ప్రతిపక్ష నాయకుల దగ్గరకు వచ్చే జనం వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారంటేనే ఈ సర్కారు మీద వాళ్ళకి ఏ పార్టీ నమ్ముకున్నదో ఎరకైతున్నది. ప్రజలకు మంచి చేయాలని అధికారం ఒక అధికారమా? సర్కారు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తుండ్రు అన్నది గిసొంటోళ్ళ గోసలు చూసన్న తెలుసుకోవాలి. కానీ అంత పెద్ద మనసు ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎందుకుంటారు? గిందుకే జనం గిట్ల గోసలు పడుతుండ్రని అంటుండ్రు ఈ సంగతి తెలిసినోళ్ళు.